రెండంతస్తుల బిల్డింగ్ ఉంటుంది పెద్ద గేట్ లేదంటే ఆవులా TV5 కరెక్ట్ TV5 లో చేశారు. ఇప్పుడు మీరు విడిగా పెట్టారా? పెద్ద కన్నం పడిపోయింది గొయ్యిలాగా. వచ్చినోడు చెప్పు అనుకో నెమ్మది నాకు వీడియో చేస్తాను. వస్తాయి 3 వరకు ఎగబడిపోతాయి. అన్నారు మళ్ళీ అలాగ అంటారు. జై శ్రీరామ్. నా పేరు శ్యామ్ సుందర్ హిందూ ధర్మ రక్షక సమితి నుంచి మాట్లాడుతున్నాను. అలాగే మా ఇరువురు కూడా గో సేవకులు గో రక్షకులు కూడా అందరం కలిసి గత 2 రోజులుగా మేము అక్కడ కబేర్ల దగ్గర పోరాటం చేసిన తర్వాత జ్యుడిషియల్ సూచనల మేరకు 2 టౌన్ సిఐ గారు ఈ గుజ్జంగ వలస ఓంశక్తి గోశాలకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ గుజ్జంగ వలసలో హోంశక్తి గోశాల కూడా మేము కూడా ఇక్కడ పరీక్షించడానికి వచ్చాం ఏం జరుగుతుంది ఏంటనేసి. మొత్తానికి ప్రస్తుతం అయితే గోశాలలో డైరెక్ట్గా తీసుకెళ్లేదు, పక్కన ఉన్న తోటలో వాటిని పెట్టారు. వాటికి మేత గట్ట ఇస్తున్నారు. వాటర్ కూడా అక్కడ చెరువులో కూడా ఇస్తున్నామని చెప్పారు, ఫీడింగ్ ఇస్తామని చెప్పారు. మేము అడిగాం గోశాలలో ఎందుకు మీరు పెట్టలేదంటే ప్రజెంట్ ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి కదండి, ప్రజెంట్ ఉన్న గోవులకి ఇన్ఫెక్షన్ రావచ్చు కారణంగానే మేము కొంచెం దూరంగా ఉంచాము. ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి డాక్టర్ వచ్చి పరీక్షించిన తర్వాత వాటిలో కలుపుతామని చెప్పడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు నిన్న రాత్రి కుక్కల దాడి వల్ల ఒక గోవు చనిపోయింది. అలాగే ఇంకో గోవు కూడా తీవ్రంగా తన చెవులు గట్ట పోగొట్టుకుని దెబ్బలు తిని ఉన్నది. అది కూడా రికార్డ్ చేసి ఉంటారు. ఈ విధంగా ప్రస్తుతానికి ఎటు పోలిపోయిన మధ్య వ్యవస్థలో ఉన్నాము. భవిష్యత్తు అర్థం అవ్వట్లేదు. ఈ గోవులన్నింటినీ కూడా ఎలా సంరక్షింపబడతాయి ఏమవుతాయి తెలియట్లేదు. ఎవరైనా సరే ఇంకా గో సంరక్షణలు ఎవరైనా ఉంటే వీటిని తీసుకెళ్ళడానికి ముందుకు వస్తే మేము అధిష్టానంతో కొంచెం మాట్లాడి వాళ్ళు చక్కగా పెంచేటట్టయితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని కోరుతున్నాం. ప్రస్తుతానికైతే గోవులు ఇక్కడ ఉన్నాయి, మీరే చూస్తున్నారు కదా. జై శ్రీరామ్. జై శ్రీరామ్.